వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఆంధ్రప్రదేశ్‌లో డీలిమిటేషన్ నేపథ్యంలో కొత్తగా ఏ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తవి రాబోతున్నాయనేది చాలా మందికి ఆసక్తి కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో 2004 నుంచి 2007 దాకా అప్పట్లో డీలిమిటేషన్‌కి సంబంధించి చాలా వర్క్ చేసిన ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు మనతోటున్నారు. కొత్తగా ఏ నియోజకవర్గాలు ఇప్పుడు రాబోతున్నాయనేది ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉంది. దాని గురించి ఆ నియోజకవర్గాల్లో పేర్లు అడిగే ప్రయత్నం చేద్దాము. ఏవేవి కొత్తవి యాడ్ అవ్వబోతున్నాయి. నమస్కారం చలసాని గారు. నమస్కారం. అందరికి నమస్కారం. చలసాని గారు, కొత్తగా ఏ నియోజకవర్గాలు యాడ్ అవ్వబోతున్నాయి ఇప్పుడు? ఇవాళ డెఫినెట్‌గా చెప్దామండి. ఇది ప్రాబబిలిటీగానే మనం తీసుకోవాలి. అవును. ఎందుకంటే ఇంకా సమయం ఉంది. జనాభా లెక్కలు రాలేదు. జనాభా లెక్కలు వేరు, ఓటర్లు వేరు. మళ్ళా చెప్తున్నాను. ఎందుకంటే చాలా చోట్ల జనాభా లెక్కలు ఊళ్ళో రాయించుకుని, ఓటర్లు మాత్రం నగరాల్లో రాయించుకుంటున్నారు చాలామంది. ఆ! విచిత్రంగా ఉంది ఇది. ఎందుకంటే ఆధార్ కార్డ్‌కిను, ఓటర్ కార్డ్‌కి ఇంతవరకు లింక్ జరగలేదు. అందులో ఒకళ్ళకే 2, 3 చోట్ల ఏ విధంగా ఓట్లుండే సంఘటనలు కూడా మనం చూసాం. అందువల్ల నంబర్ ఆఫ్ అది కూడా చూసుకోవాలి. ఆ రోజుల్లో మిత్రులు బుద్ధప్రసాద్ గారు, గాది వెంకటరెడ్డి గారు లాంటి పెద్దలు వాళ్ళు కూడా ఆ రోజు కమిటీలో ఉండటం జరిగింది. సరే ఏది జరిగినా సరే కమింగ్ బ్యాక్ టు వాళ్ళు చూసుకుంటేనండి అంటే పాత జిల్లాల వరకు చూసుకుందాం. ఎందుకంటే 26 జిల్లాలు మనం కన్‌ఫ్యూజ్ అయ్యి జనాలను కన్‌ఫ్యూజ్ చేయడం తప్పితే. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్న 33 నియోజకవర్గాలు లెక్కేసుకుంటే శ్రీకాకుళంలో 9, విజయనగరం 9, విశాఖపట్నం 15 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఇవాళ ఆహ్, శ్రీకాకుళం టౌన్ వరకు ఎందుకంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో టౌన్ వరకు పాపులేషన్ ఎక్కువ పెరిగింది. అన్ని చోట్ల ఒక శ్రీకాకుళం కాదు హైదరాబాద్ వరకు మొత్తం లెక్క ఏ నగరాల్లో పాపులేషన్ పెరుగుతుంది. హ్మ్. గ్రామాల్లో అదర్ దాన్ ఒక ఇండస్ట్రీ వచ్చి చుట్టుపక్కల ఉంటే తప్ప పాపులేషన్ తగ్గిపోతుంది. అందువలన అర్బన్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎక్కువ పెరగబోతున్నాయి. గణనీయమైన మార్పు ఇది పూర్వం దానికంటే కూడా జరుగుతూ ఉందండి. సరే కమింగ్ బ్యాక్ టు శ్రీకాకుళం లెక్క తీసుకుంటే, ఇప్పుడు మన శ్రీకాకుళం, ఆమదాల వలస ఇయన్నీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. కొత్తగా కాన్స్టిట్యుయెన్సీస్ 4 వచ్చే కాన్స్టిట్యుయెన్సీ సోంపేట. హ్మ్. మీరు గుర్తుందా? ఇప్పుడు ఏది హీరమండలం ఒకటి, అంటే కోస్టల్ ఒకటి, హ్మ్. తర్వాత ఎచ్చెర్ల కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో దాన్ని 2గా అంటే శ్రీకాకుళం రూరల్ కాన్స్టిట్యుయెన్సీ ఒకటి చేసే విధంగా. హ్మ్. అంటే 4 కాన్స్టిట్యుయెన్సీస్ శ్రీకాకుళంలో పెరిగే అవకాశం ఉందండి. ఇప్పుడు ఈళ్ళిచ్చిన లెక్క ప్రకారం. అంటే బై అండ్ లార్జ్ అదే కాదు. కొంచెం ఎక్స్‌ట్రా అయితే పక్క జిల్లాలకు తోస్తారు. హ్మ్. ఇప్పుడు దీన్ని బట్టి జిల్లాలు కూడా మార్చాలి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జిల్లాలు బై అండ్ లార్జ్ ఎక్సెప్ట్ మన్యం అదే అల్లూరు సీతారామరాజు జిల్లా తప్ప మిగతాన్ని పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీని మీద ఆధారపడి జిల్లాలుగా మార్చారు. యాక్చువల్‌గా అది మంచి నిర్ణయం కాదండి. ఎందుకంటే ఎక్కడో బందరు అందరికి తెలుస్తుంది. బందర్ కాన్స్టిట్యుయెన్సీ అంటే మచిలీపట్నం కాన్స్టిట్యుయెన్సీ ఇది విజయవాడ అర్బన్‌కి ఆనుకుని ఉన్నాయి. అక్కడి దాకా వచ్చినియి. ఈ పక్కన అందుకని నంబర్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఉంటాయి. తర్వాత విజయనగరం కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటే మనం గరివిడి ఒకటుందండి. హ్మ్. ఇప్పుడు చీపురుపల్లి కాన్స్టిట్యుయెన్సీ ఏది ఉందో దాంట్లో భాగంగా ఎళ్ళాను. హ్మ్. గరివిడి అనేది ఉంది. గరివిడి కాన్స్టిట్యుయెన్సీ గాని, తర్వాత హీరమండలం సారీ బడంగి గాని, కొమరాడు గాని, అలాగే ఇప్పుడు శృంగవరపు కోటకిను మిగతా ప్రాంతాలకి మధ్యలో ఎక్కువ పాపులేషన్. అలాగే విజయనగరం రూరల్‌లో కూడా కొంత పాపులేషన్ వచ్చింది. గజపతి నగరానికి విజయనగరం మధ్యన. అందువలన అక్కడ ఏదైతే అక్కడ 4 కాన్స్టిట్యుయెన్సీస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి. ఇది ఇవాళ అంటే మనం దీనివల్ల ఎవరికి లాభం అనేది కూడా మనం ఆఖరిన మాట్లాడుకుంటే బావుంటుంది. ఓకే. ఎందుకంటే రాజకీయ ఫస్ట్ పార్టీలు లిస్టు ఎక్కడెక్కడ ఏమేమి ఏదుందో. కొత్తవి తర్వాత రాబోతున్నాయో మాట్లాడదాం. విశాఖపట్నం జిల్లాలో 15 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే దీంట్లో యాక్చువల్‌గా దీనికన్నా మిగతా ఇప్పుడు విజయనగరంలో తగ్గిన విశాఖపట్నం పెరుగుతుంది. అంటే నేను జిల్లా వరకు చేస్తాను తప్ప ఈ ఈ ఇది చేసుకునేది కాన్స్టిట్యుయెన్సీ జిల్లా వరకు ఉండదండి. ఏ జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనిట్ తీసుకొని డెవలప్ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉండదు. మీకు అర్థం అవ్వటానికి నేను జిల్లా వరకు చెప్తున్నాను. హ్మ్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనిట్ తీసుకుంటారు. అందుకని కాన్స్టిట్యుయెన్సీ 1 అనుకోండి. పూర్వం ఇప్పుడు ఇచ్చాపురం ఉండేది. ఇప్పుడేమవుతుందంటే అక్కడి నుంచి మొదలవుకొని 1,60,000 చొప్పున భాగించుకుంటా ఏ ఏ మండలాలు కలపాలో తీసుకొని ఒక్కొక్క మండలాన్ని పైన పెట్టుకుంటా అలా కిందకి తీసుకుంటా వస్తారు. అంటే 1 ఎక్కడో మొదలుపెట్టాలి కాబట్టి. హ్మ్. ఆ విధంగా ఆదిలాబాద్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆదిలాబాద్‌లో మొదలుపెట్టారు. అందువల్ల అక్కడ చూసుకుంటే విశాఖపట్నానికి హైయెస్ట్ నంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇప్పుడు యాక్చువల్‌గా 22 అని మనం అనుకుంటున్నాం గానీ 23, 24 కాన్స్టిట్యుయెన్సీస్ కూడా వస్తాయి. అంటే అందరికి 50% కాదు. ఇక్కడ 65%, 70% కాన్స్టిట్యుయెన్సీస్ పెరుగుతాయి. హ్మ్. విశాఖపట్నానికి మిగతా కాన్స్టిట్యుయెన్సీస్ తగ్గినా సరే. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ అయ్యిందండి. దానివల్ల ఇప్పుడు మన దగ్గర విశాఖపట్నం నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్ ఉంది. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్‌లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ మెజారిటీ వచ్చింది ఎక్కడో తెలుసా మీకు? గాజువాక. హ్మ్. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చింది ఇక్కడ భీమిలి. భలే మెజారిటీ వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఓటర్లు నంబర్. ఓటర్లు.
భీమిలీను, గాజువాక కాన్స్టిట్యున్సీలు 3.5-4 లక్షల మంది ఇప్పుడు దాటిపోయేటట్టున్నారు. 2026 లెక్కలు తీసుకుంటే, 27 లెక్కలు తీసుకుంటే 4 లక్షలు దాటిపోతారు. అందువల్ల ఆటోమేటిక్‌గా పోలైన ఓట్ల బట్టి మెజారిటీ వస్తుంది. అవును. 1,50,000 ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీల్లో ఉంటే దానికి రాదు కదండీ! హ్మ్. అందువలన ఇవాళ భీమిలి కాన్స్టిట్యున్సీ ఒకటి, భీమిలి రూరల్ కూడా అంటే మరక్కడ అక్కడ పూసపాటి రేగా మండలం తీసుకుంటారా? మిగతాయి తీసుకుంటారా? తెలీదు గానీ, గాజువాక కూడా 3 కాన్స్టిట్యున్సీస్ అవుతుందండి. అలాగే పెందుర్తి ఉంది. పెందుర్తి ఇప్పుడు అర్బన్ పెట్టి రూరల్ కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అన్నీ అర్బన్ కాన్స్టిట్యున్సీ అయిపోయినాయి. అలాగే ఇప్పుడు విశాఖపట్నం 1 ఉందనుకోండి. 1కి హ్మ్. ఎక్కువ పెరగలేదు. ఎందుకంటే అది కన్ఫైన్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న సెంట్రల్ కాన్స్టిట్యున్సీలు పెరగవు. సబర్బన్ కాన్స్టిట్యున్సీస్ పెరుగుతాయి. ఎందుకంటే పాపులేషన్ చుట్టుపక్కల ఖాళీగా ఉన్న దగ్గర నివాసం ఉంటారు. విస్తరిస్తోంది కదా! విస్తరిస్తున్న దగ్గరే ఎక్కువ పెరుగుతుంది. అందువలన విశాఖపట్నం 1, 2 కంటే కూడా మిగతా ఇప్పుడు నార్త్ కాన్స్టిట్యున్సీ అది 2 కాన్స్టిట్యున్సీ అయ్యే అవకాశం ఉందండి అది. అలాగే గాజువాక ఇయన్నీ సబర్బన్ కాన్స్టిట్యున్సీస్. భీమిలి కూడా దూరంగా ఉన్న విశాఖపట్నానికి అనుబంధంగానే మనం స్వీకరిస్తాం. అందువలన అది చూసుకుంటే ఇప్పుడు ఆనందపురం కాన్స్టిట్యున్సీ అవకాశం ఉందండి. హ్మ్. ఆనందపురం ఒకటి, మధురవాడ ఈ 2 కూడా రెండిట్లో ఒకటి. సబ్బవరం ఒకటి, అచ్యుతాపురం ఒకటి, భీమిలి కూడా భీమిలి రూరల్ కూడా అవుతుంది. పెందుర్తి కూడా అది చెప్పుకున్నాం. అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇది మనం ఈ 2008 ముందు వరకు 21 కాన్స్టిట్యున్సీస్ ఉండే అతిపెద్ద జిల్లా ఈస్ట్ గోదావరి. చూసారప్పుడు. ఆ అయన్నీ తగ్గిపోయినియి. దాదాపు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కాన్స్టిట్యున్సీస్ తగ్గిపోయి దాదాపు 16, 17 తెలంగాణలో పెరిగినాయి ఆ రోజు. హ్మ్. ఎందుకంటే పాపులేషన్ మైగ్రేషన్ అవ్వటం. హ్మ్. ఈ ఇంకోటి కూడా చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇవాళ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ వచ్చే 2, 3 దశాబ్దాల్లో తగ్గిపోయే నెగెటివ్ గ్రోతే ఉండే అవకాశం ఉంది. మీరు నమ్మలేని నిజం ఇది. టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో 2.1 ఉంటేనే కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 5,20,00,000 అయితే మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే టీఎఫ్ఆర్ అనేది పడిపోయిందో 1.6కి ఇవాళ మొత్తం దాదాపు చాలా కోస్టల్ లిస్ట్‌లో పడిపోయింది. కడప, కర్నూలు అలాంటి జిల్లాల్లో మాత్రమే కొంత 1.7 అది కూడా తక్కువ ఉందండి. ఇవాళ బీహార్‌లో డబుల్ అంటే బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పోల్చుకుంటే 2, 3 దశాబ్దాల్లో ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాపులేషన్ పుట్టిచ్చేస్తున్నారాళ్ళు. జిల్లాల వారీగా ఫస్ట్ ఇది నేను చెప్పి వస్తానండి. మనం అది కానీ ఎందుకు చెప్పానంటే ఈ 2 జిల్లాల విషయంలో వెస్ట్ గోదావరి కూడా మేము వచ్చేటప్పుడు మా జిల్లా అని కాదు గానీ, హ్మ్. టీఎఫ్ఆర్ బాగా పడిపోయింది. కాన్స్టిట్యున్సీస్ పడిపోయినాయి. రేపొద్దున ఇంకా పడిపోయే అవకాశం ఉంది. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా తీసుకుంటే హ్మ్. మీకు రాజుల కొత్తపల్లి కొత్తగా ఇప్పుడు ఏలేశ్వరం అంటే పక్కన మీరు చూసారు కదా! అవును. ఆహ్, జగంపేట పక్కన అలా కాట్రేనికోన, సీతానగరం, కాకినాడ కూడా ఇప్పుడు రాజమండ్రి అర్బన్ రూరల్ ఉన్నా సరే రాజమండ్రి పక్క కాన్స్టిట్యున్సీ బట్టి మరి రాజమండ్రే నార్త్, సౌత్‌గా అయ్యే అవకాశం ఉంది. హుహు. రూరల్ కాన్స్టిట్యున్సీ మేబీ ఎక్స్టెండెడ్ అప్ టు అనపర్తి పక్క ప్రాంతాల వరకు ఎక్స్టెండ్ అవుతుందండి. అందుకని రాజమండ్రిలో అంటే రాజమండ్రికి 3 కాన్స్టిట్యున్సీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అర్బన్, ఇప్పుడు రూరల్ అర్బన్, రెండే ఉన్నాయి. రూరలే ఉన్నాయి. రూరల్ ఎక్స్టెండ్ అయ్యి ఉంది. హ్మ్. అది కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని రాజమండ్రిలోనే ఎందుకంటే అన్ని నగరాలు సాధారణంగా అలా ఉంది కాబట్టి. అందువల్ల ఈ కాన్స్టిట్యున్సీ ఉంది. కాకినాడ అర్బన్, రూరల్ ఉంది. హ్మ్. ఈ 3 అది ఇంకో కాన్స్టిట్యున్సీ ఆ కాకినాడ మళ్ళీ సౌత్, నార్త్ వచ్చిన తర్వాత మళ్ళీ రూరల్ అయ్యే కాన్స్టిట్యున్సీ అక్కడ ఉంటుంది. హ్మ్. ఇక వెస్ట్ గోదావరి జిల్లా అని వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి మీ జిల్లా. అనుకుంటామండి. మీ జిల్లా. ఆ! బావుంది. దీంట్లో కూడా సరే ఇంతకుముందు ఏంటంటే పెనుగొండ, ఆచంట 2 కాన్స్టిట్యున్సీ ఉండేయి. ఒకటి లేసిపోయింది. లేసిపోయి 16, 15 అయింది. తర్వాత కొంచెం రీఆర్గనైజ్ అయింది. ఇవాళ తీసుకుంటే పూర్వం అత్తిలి కాన్స్టిట్యున్సీ ఉండేది. గుర్తుంది కదా మీకు? కొత్త కాన్స్టిట్యున్సీ నుండి అత్తిలి కాన్స్టిట్యున్సీ ఉంది. అత్తిలి కాన్స్టిట్యున్సీ దండు శివరామరాజు గారు అలా అవును. ఉండేవారు. అది వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఇవాళ నేపథ్యంలో కొత్తది చూసుకుంటే ఇప్పుడు అత్తిలి కాన్స్టిట్యున్సీ ఒకటి, మళ్ళీ అటు ఇటు ఏలూరు దెందులూరు అనేది ఏలూరు కాన్స్టిట్యున్సీ చుట్టూరా విస్తరించి ఉంటుంది. ఏలూరు హ్మ్. రూరలే దెందులూరు అవును. యాక్చువల్‌గా. అవును. కానీ ఏలూరు కాన్స్టిట్యున్సీ దాని చుట్టుపక్కల పాపులేషన్ కలుపుకుంటే 3,00,000 దాదాపు 2,80,000 దాటిపోతుంది. 1,60,000 మాత్రం ఉండాల్సిన సందర్భంలో ఏలూరు మళ్ళీ నార్త్, సౌత్ కాన్స్టిట్యున్సీ రావటం గాని, భీమవరం కూడా రూరల్ వస్తుందండి ఒకటి. హుహు. భీమవరం 2 రూరల్ అవుతాయి ఇప్పుడు. వస్తుంది. భీమవరం రూరల్ ఒకటి వచ్చే అవకాశం ఉంది. హ్మ్. అలాగే తణుకుకి ఇంకో కాన్స్టిట్యున్సీ అంటే రెండిటి మధ్యన తణుకు, తాడేపల్లిగూడెం మధ్యన ఇంకో కాన్స్టిట్యున్సీ వచ్చే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా అయితే మళ్ళీ విజయవాడ ఇప్పుడు మనం చూసుకుంది కేవలం విజయవాడ వెస్టు, సెంట్రలు, ఈస్ట్ 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నార్త్ కాన్స్టిట్యున్సీ ఒకటి వచ్చే అవకాశం ఉంది. దానిలో బదులు ఇక్కడ పెనమలూరు అనే కాన్స్టిట్యున్సీలో ఉయ్యూరు భాగంగా ఉంది. హ్మ్. ఆ ఉయ్యూరు కాన్స్టిట్యున్సీ ఒకటి. అదేవిధంగా ఇబ్రహీంపట్నం అర్బన్ అంటే ఇబ్రహీంపట్నం వాళ్ళ మైలవరం ఆ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్‌లో కలిసి ఉంటదండి. ఇబ్రహీంపట్నం అర్బన్ చాలా విస్తరిస్తా ఉంది. హ్మ్. ఇప్పుడు సూర్యాపాలెం
ఏది వెస్టర్న్ బైపాస్ ఏదైతే అక్కడ ల్యాండింగ్ ఇచ్చారో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలిపి అది ఈ కాన్స్టిట్యున్సీ ఒకటవుతుంది. అలాగే గన్నవరం ప్రాంతానికి ఇంకో కాన్స్టిట్యున్సీ వచ్చింది. తర్వాత మొవగాని ఈ కాన్స్టిట్యున్సీస్ పెరిగే అవకాశం ఉంది. గుంటూరులో దాదాపు 17 కాన్స్టిట్యున్సీ ఉంటే 25 కాన్స్టిట్యున్సీస్ హ్మ్. అయ్యే అవకాశం ఉంది. దీంట్లో అమరావతి అనేది సెపరేట్‌గా ఇప్పుడు తాడికొండ, హ్మ్. అమరావతి అనేది ఖచ్చితంగా వీళ్ళు డ్రైవ్ చేస్తారు. అంటే ప్రస్తుతం గుంటూరుకి సంబంధించి గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ 2 ఉన్నాయి. గుంటూరు టౌన్‌కి సంబంధించి ఆ! గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ ఉంది. హ్మ్. ఇప్పుడు గుంటూరులో ఇంకొక కాన్స్టిట్యున్సీ మొత్తం పెరిగే అవకాశం హ్మ్. ఉందండి. ఎందుకంటే పాపులేషన్ గుంటూరుది అంత బాగా విస్తరించలేదు. నార్త్ గుంటూరు నార్త్ అయ్యే గుంటూరు నార్త్ అవకాశం. గాని, హ్మ్. ఇప్పుడు ఇంకో కాన్స్టిట్యున్సీ వచ్చే అవకాశం ఉంది. తెనాలి మధ్య ప్రాంతాల్లో ఒకటొచ్చి ఉంది. ఇప్పుడు ఫిరంగిపురం అంటే ఇప్పుడేంటంటే అమరావతి కాన్స్టిట్యున్సీ ఒకటి హ్మ్. ఇది ఖచ్చితంగా చేయాలని ఉంటుందండి. అవును. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో కొంత సత్తెనపల్లిలో భాగం, కొంత పెదకూరపాడులో భాగం. హ్మ్. అంటే పెదకూరపాడులో చూసుకుంటే మీకు పెదమద్దూరు, తర్వాత చెవపాడు, ఎండ్రాయి, ఈ ఈ అమరావతి ఒరిజినల్ అమరావతి అంటే ధరణికోట. హ్మ్. ఆంధ్రుల శాతవాహనుల రాజధాని 2000 సంవత్సరాల అది ఇవాళ దాంట్లో భాగంగా ఉంది. కొంతేమో సత్తెనపల్లిలో కొంత భాగం ఇటు లెఫ్ట్ సైడ్ ఎళ్తే అందులో కొంత సత్తెనపల్లిలో భాగంగా ఉంటుంది. అంటే ఇప్పుడు అమరావతి కాన్స్టిట్యున్సీ సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ. హ్మ్. మళ్ళీ ఈ మూలకెళ్తేనేమో ఇటు మంగళగిరి కాన్స్టిట్యున్సీ. 4 కాన్స్టిట్యున్సీలో చీలిపోయి ఉంది. డెఫినిట్‌గా అమరావతి కాన్స్టిట్యున్సీ చేస్తారండి. దాంతో పాటు చూసుకుంటే అంటే అక్కడ కొల్లిపర గాని అంటే దుగ్గిరాల కాన్స్టిట్యున్సీ ఒకటి లేసిపోయి పొన్నూరులో యాడ్ అయింది. అటు సైడ్ నేను డెల్టా వైపు చెప్తున్నాను. అలాగే చీరాల ఏదైతే ఉందో ఈ రెండిటి మధ్యన ఒక కాన్స్టిట్యున్సీ గాని అందుకని 25 కాన్స్టిట్యున్సీస్ దాదాపు గుంటూరు జిల్లా అయ్యే అవకాశం ఉందండి ఇవాళ. తర్వాత ప్రకాశం జిల్లాలో చూసుకుంటే మీకు పాత కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. పొదిలి మీరు తర్వాత ఇప్పుడు ఖమ్మం ఉందనుకోండి. ఇయన్నీ తీసుకుంటే ప్రకాశం జిల్లాలో వాళ్ళ 12 కాన్స్టిట్యున్సీల 18. ఇప్పుడు ఎర్రగొండపాలెం ఉందనుకోండి. హ్మ్. అది వాస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఉంది. దీంట్లో దాన్ని కొంచెం ఎందుకంటే డివైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ కాన్స్టిట్యుయెన్సీని ఇంకోటి చెప్తున్నానండి. ఇప్పుడు రంపచోడవరం, ఇప్పుడు పాడేరు, అరకు ఉన్నాయి కదా! నేను ఈస్ట్ గోదావరి గనక అది ట్రైబల్ కాన్స్టిట్యుయెన్సీ. దాంట్లో పాపులేషన్ తక్కువకున్నా సరే ఎక్కువ అంటే దానికి కాన్స్టిట్యుయెన్సీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాస్ట్ అండి. అవును. ఇవాళ అల్లూరు సీతారామరాజు జిల్లా ఎందుకు విడదీశారు? ఎక్కడి నుంచి ఒక మూల ఇవాళ భద్రాచలం దగ్గరున్న ఏటపాక నుంచి ఎళ్ళాలంటే అక్కడికెళ్ళి ఆళ్ళు పాడేరు ఎళ్ళాల్సిన సిచ్యుయేషన్ ఇప్పుడు మార్చారు. అందువలన ఎప్పుడు కూడా మనం తాడిది పీడిత ప్రజానీకానికి ముఖ్యంగా ట్రైబల్స్‌కి ఇప్పుడు ఇండియా మొత్తం మీద లోయెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడుందనుకుంటారు? అరుణాచల్ ప్రదేశ్ 4000 ఓటర్లకు ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంటది. హ్మ్. మీరు అదే తెలంగాణలో శేర్లింగంపల్లి లేదా ఈ కుత్బల్లాపూర్ అది చూసుకుంటే పెద్దది. 7,00,000 పాపులేషన్‌కి ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. అవును. అదే మీకు లక్షద్వీప్‌లో 45,000 ఓటర్లకు ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ ఉంది. హ్మ్. మనం బికాజ్ ఆఫ్ భౌగోళికంగా మనం అన్నీ చూసుకుంటే గనక అది మనం కాదనుకోలేం. అందువలన ట్రైబల్స్‌కి మాత్రం ప్రత్యేకంగా ఎక్కువ కాన్స్టిట్యున్సీ ఉండాల్సిన అవసరం ఉంది. పాపులేషన్ ఇది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాస్ట్ ఏరియాలో గూడాలు ఉంటాయండి చిన్న చిన్నవి. మనం ఏదో నాగరికులుగా వచ్చాం. నేను ఇలాగ మంచి కథలేసుకుని మీరేమో కోటేసుకున్నారు. కానీ వాళ్ళని మనం పట్టించుకోకపోతే అవును. చిన్న చిన్నగా వాళ్ళని సెర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇంటర్నేషనల్‌గా ఒప్పుకున్న విషయం అది. కాన్స్టిట్యున్సీస్ అవును. విషయంలో. అవును. సరే అందుకని ఇందాక చెప్పడం మర్చిపోయాను కాబట్టి దాన్ని ఉదహరించాను. హ్మ్. ప్రకాశం, అలాగే నెల్లూరు. ఇవాళ నెల్లూరు జిల్లాలో చూసుకుంటే మీరు ఇంతకుముందు నెల్లూరులో కూడా ఆలూరు కాన్స్టిట్యున్సీ అవును. జక్కా వెంకయ్య గారు ఉండేవారు. హ్మ్. అలాగే ఇప్పుడు పొదలకూరు అని ఉండేదండి కాన్స్టిట్యున్సీ. హ్మ్. వెంకటరత్న నాయుడు గారు ఆళ్ళందరూ చేశారు. కొన్నాళ్ళు మన ఆనం గారు కూడా వెళ్లారక్కడికి. హ్మ్. అందువలన ఈ 2 కాన్స్టిట్యున్సీ‌లతో పాటు ఇప్పుడు నాయుడుపేట పక్క నుంచి ఇప్పుడు ముత్తుకూరు అంటే నెల్లూరు కాన్స్టిట్యున్సీ నెల్లూరు రూరల్ ఉంది. ముత్తుకూరు అంటే కృష్ణపట్నం పోర్ట్ ప్రాంతాలు బాగా డెవలప్ అవుతున్నాయి. మాక్సిమం పాపులేషన్ ఎక్కువ అక్కడ వస్తా ఉన్నారు. స్థిరపడుతున్నారు. అందుకే నెల్లూరులోనే ఇప్పుడు 3 కాన్స్టిట్యున్సీ వచ్చే అవకాశం ఉంది. అంటే నెల్లూరు 10 కాన్స్టిట్యున్సీలు 15 అవుతాయి. అందులో నెల్లూరు కాన్స్టిట్యున్సీతో పాటు బుచ్చిరెడ్డిపాలెం అండి. బుచ్చిరెడ్డిపాలెం మన బుచ్చి గాని బుచ్చిరెడ్డిపాలెం అంటాం కదా! ఇది ఒకప్పుడు కాన్స్టిట్యున్సీ. హ్మ్. బెజవాడ గోపాల్రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. వారి కాన్స్టిట్యున్సీ ఇది. అందువలన ఆ కాన్స్టిట్యున్సీ డెఫినిట్‌గా అందుకే నెల్లూరు ఈ పక్క నుంచి కొవ్వూరు పక్కన తీసుకొని దాన్ని ఒక కాన్స్టిట్యున్సీ చేయొచ్చు. అదే నెల్లూరు 2 నెల్లూరు 2 కాన్స్టిట్యున్సీలో 3 కాన్స్టిట్యున్సీలు వస్తుంది. తి చిత్తూరు చూసుకుంటే తిరుపతి మళ్ళీ 2 కాన్స్టిట్యున్సీస్ అవుతాయి ఇప్పుడు. ఎందుకంటే తిరుపతి పాపులేషన్ దాటిపోయిందండి ఇప్పుడు. దాన్ని సబర్బన్ కలుపుకొని దాదాపు 3.5 లక్షల ఎళ్ళిపోతున్నాం. అదే 2 కాన్స్టిట్యున్సీ అయ్యే అవకాశం ఉంది. రేణిగుంట అంటే శ్రీకాళహస్తి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ని ఒక
ప్రాంతాన్ని ఒక కాన్స్టిట్యున్సీగా చేసే అవకాశం కనపడుతుంది. అలాగే మిగతా చూసుకుంటే ఇప్పుడు కార్వేటి నగరం ఒకటి, వేపంచేరి, తర్వాత పాకాల, చిత్తూరు కూడా 2 కాన్స్టిట్యూన్సీ అవుతుందండి. చిత్తూరు అర్బను, చిత్తూరు మిగతా ప్రాంతాలకు ఇప్పుడు రూరల్ గానీ, అది జిల్లా కేంద్రం అయినా సరే చిత్తూరు యాక్చువల్‌గా మన ప్రసిద్ధంతా ఇప్పుడు 2 ఇప్పుడు దాంట్లో 2గా చీలిపోయి ఉండొచ్చు కానీ, తిరుపతి బాలాజీ జిల్లా ఇది గానీ, నేను ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతాను. ఇది చిత్తూరు, ఒక ఏలూరు ఈ 2 ప్రాంతాలండి పురాతన ప్రాంతాలన్నా ఎక్కువ ఎదుగుదలకు నోచుకోలేదు. నంబర్ ఆఫ్ ఏలూరు ఎందుకంటే పక్కన విజయవాడ పెరుగుతుంది కాబట్టి శాటిలైట్ సిటీగా అయిపోయింది. అవును. చిత్తూరు ఒక కార్నర్‌లో అయిపోయి తిరుపతికి ప్రాధాన్యత పెరిగింది. అందుకని తిరుపతి డెఫినిట్‌గా ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా అది. హ్మ్. చిత్తూరు కూడా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. దీంట్లో రిజర్వేషన్స్ కూడా మారుతాయి. మళ్ళీ మనం ఇప్పుడు దీంట్లో అవును. ఉన్న దాంట్లో ఇప్పుడు తరతరాలుగా అంటే చాలా కాన్స్టిట్యున్సీస్ మీకు 2008లో బైఫర్కేషన్ అయిపోయినా సరే గత 30, 40 సంవత్సరాల నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి. దీంట్లో మాత్రం అంటే రిజర్వేషన్స్ ఉండటం మంచిదే గానీ చాలామంది అసలు మిగతా క్యాండిడేట్స్ లేకుండా ఉన్న సందర్భంలో వాళ్ళ రిజర్వేషన్స్ సీట్స్ కూడా పెరుగుతాయి దీంట్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ పాపులేషన్ పెరిగింది. అంటే లిస్ట్ ప్రకారం మొన్నొచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కాదు నేనంది. లిస్ట్ ప్రకారం పెరిగింది. అందువల్ల దాన్ని బట్టే లిస్ట్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ కూడా గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే పాపులేషన్ పెరిగింది. హ్మ్. మిగతా పాపులేషన్ తగ్గితే ఎస్సీ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిందండి. అందువల్ల మామూలుగానే 50% కాకుండా ఆళ్ళకి ఇంకా కాన్స్టిట్యుయెన్సీ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ కడప. కడప జిల్లా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 10 ఉన్నాయండి. హ్మ్. ఇందులో మా ఈ ఇప్పుడు పులివెందుల కాన్స్టిట్యుయెన్సీను దాని చుట్టుపక్కల వేం వేంపల్లి ఇయన్నీ ఉన్నాయి. మండలాలు దాంతో భాగంగా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఇప్పుడు పులివెందులకి మరి ఇద్దరు పులివెందుల కాన్స్టిట్యుయెన్సీకి, పులివెందుల పక్కది కలుపుకుంటే 2 కాన్స్టిట్యుయెన్సీ వచ్చే అవకాశం ఉంది. హ్మ్. అందువలన అలాగే కడప కూడా పెద్ద సిటీగా మారిన నేపథ్యంలో కడప కూడా 2, తర్వాత పోరుమామిళ్ళు ఒకటి, అంటే సింహాద్రిపురం కడప ఒకటి, నార్త్ అవుతుంది ఇంకోటి. కడప నార్త్ సౌత్ అలాగే హ్మ్. బ్రహ్మంగారి మఠం. అది వీరబ్రహ్మేంద్ర స్వామి గారి బ్రహ్మంగారి పడం అవును. సిద్ధమఠం దూరంగా ఉందనుకోండి. ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంకొక 5 కాన్స్టిట్యుయెన్సీ పెరగటం వల్ల అది పెద్ద అంటే పాపులేషన్ చూసుకుంటే దీంట్లోంచి అనంతపురానికి ఎక్స్టెండ్ అవుతుందండి. అంటే అవును. జిల్లాల వారీ అంటే పాపులేషన్ మన అడ్జస్ట్‌మెంట్‌లో ఎగ్జాక్ట్‌గా 5 సీట్లు దీంట్లో పెరగవు. అంటే మళ్ళీ జనాభా చెప్తానండి. ఖచ్చితంగా ఈ జిల్లాలోనే 10కి 5 పెరగాలని ఉండదు. ఒక జిల్లా తోసుకెళ్ళిపోతుంది. హ్మ్. అంటే శ్రీకాకుళం జిల్లాలో 15 కాన్స్టిట్యుయెన్సీస్ మనం పెంచుకున్నప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీ తగ్గొచ్చు. ఒక కాన్స్టిట్యుయెన్సీ పక్క జిల్లాకెళ్ళొచ్చు. అడ్జస్ట్ అవ్వచ్చు కొద్దిగా. అడ్జస్ట్ ఖచ్చితంగా అవుతాయి. హ్మ్. ఇది పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా మారిపోతాయండి. హ్మ్. ఎందుకంటే మన 50% పెరుగుతున్నాయి కాబట్టి దాన్ని కూడా ఒకసారి నిమిషం ఉదహరించుకుందాం. అందువలన ఇది చూసుకుంటే అనంతపురం జిల్లా తీసుకుంటేనండి గుంతకల్‌లో ఉన్నప్పుడు గుత్తి చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. గుంతకల్ వేరు, గుత్తి 2 వేరు వేరే. అవును. ఇవాళ గుత్తి కూడా ఒక కాన్స్టిట్యుయెన్సీ అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు అనంతపురం అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ బత్తలపల్లి అని ఉందండి. హ్మ్. బత్తలపల్లి అంటే ఇప్పుడు మీకు మన అరవిందరావు గారి కాన్స్టిట్యుయెన్సీ ఇవతల, అలాగే జేవీ రాముడు గారు, నరసింహ గారు అనేక మంది అది నరసింహపల్లి అన్న కాన్స్టిట్యుయెన్సీ అంటే అనంతపురానికి కొంచెం దూరంలో ఉంటది. మండలం అండి అది కేంద్రం. ఆ కేంద్రం అది ఒక కాన్స్టిట్యుయెన్సీగా అవుతుంది. అలాగే బెలుగుప్ప, కనేకల్ అంటే ఉరవకొండ కాన్స్టిట్యుయెన్సీలో భాగంగా ఉన్న కనేకల్, కళ్యాణదుర్గానికి మధ్యలో ఉంటుందండి. అది కూడా అవుతుంది. అనంతపురం 2 కాన్స్టిట్యుయెన్సీలు. ఇప్పుడు హిందూపురం కూడా ఒక కార్నర్‌లోకి వెళ్ళిపోయిన కార్నర్‌లో ఉంది. దాంట్లో పావగడ హిందూపురానికిను, మళ్ళీ పెనుగొండకి అంటే హ్మ్. రామగిరి అనేది ఇప్పుడు పెనుగొండ కాన్స్టిట్యుయెన్సీ మీరు చూసారు కదా! ఎలా డివైడ్ అయిందో ఆ మండలాన్ని తీసుకొని. అందువలన ఇప్పుడు అక్కడ ఇంకో కాన్స్టిట్యుయెన్సీ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్‌గా రవి గారి కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో దాన్ని 2 ముక్కలు చేశారు. హ్మ్. పరిటాల రవి గారిది. అంటే అప్పుడు ఏం జరిగిందని తర్వాత సంగతి. అలాగే ఇప్పుడు అక్కడ కాన్స్టిట్యుయెన్సీ ఉంది. ఆఖరిగా కర్నూలు జిల్లా చూసుకుంటే ఇవాళ కర్నూలు అసల మిగతా కర్నూలు ఒకదానికే ఉన్నదని కర్నూలు ఇవాళ చుట్టుపక్కల కూడా కలుపుకుంటే హ్మ్. 3 కాన్స్టిట్యుయెన్సీ కర్నూలు నార్త్, సౌత్, కర్నూలు రూరల్ 3 కాన్స్టిట్యుయెన్సీస్ ఎందుకంటే పాపులేషన్ కర్నూలు వంటంలో చాలా అంటే యాక్చువల్‌గా మిగతా చోట్ల పెరగలేదు గానీ కర్నూలులో ఎక్కువ పాపులేషన్ దాదాపు పాత లెక్కలు చూసుకుంటే 2001కి 2011 చూసుకుంటే కొత్త లెక్కలు రాకపోయినా దాదాపు 70,000 పాపులేషన్ పెరిగినట్టు ఉజ్జాయింపు కనపడుతుందండి. 20 సంవత్సరాలు. ఐ డోంట్ నో ద రీజన్స్. మేబీ మిగతా ప్రాంతాలు దీంట్లోకి రావటం గానీ, అందువలన ఇప్పుడు ఓరవకల్ అని కర్నూలు దాన్ని పక్కనే ఓరవకల్ అని వచ్చింది. పెద్ద ఇప్పుడు డెవలప్‌మెంట్ అంతా పార్క్సు, ఎయిర్‌పోర్ట్ కూడా ఓరవకల్ వచ్చిందండి. హ్మ్. అందువలన దాన్ని ఒక భాగంగా తీసుకొని ఓరవకల్‌గా తీసుకోవచ్చు. అలాగే వెల్దుర్తి అది మండలం చాలా ఫేమస్ మండలం అండి. వెల్దుర్తి గాని, అలాగే మిడ్తూరు గాని, పీపల్ గాని ఈ మండలాన్ని కలుపుకొని నంద్యాల ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ అర్బన్, రూరల్ మిగతా కాన్స్టిట్యుయెన్సీ పెట్టుకునే అవకాశం ఉంది. ఇది ఇక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే మీరు చూసారు.
అంటే మనకి మిగతా రాష్ట్రాల్లోగా ఎక్స్‌ట్రీమ్‌గా మనకి అర్బన్ పాపులేషన్ ఎక్సెప్ట్ విశాఖపట్నం పెరగలేదండి. హ్మ్. విశాఖపట్నం మిగతా చోట్ల చూసుకుంటే అక్కడ విశాఖపట్నం యాక్చువల్‌గా ఆహ్, విశాఖపట్నం ఒకటీను ఇప్పుడు మళ్ళీ అంటే పక్కన అనకాపల్లి ఉన్న మళ్ళీ భీమిలి 2 కాన్స్టిట్యున్సీ అవకాశం ఉంది విశాఖపట్నం. హ్మ్. డెఫినిట్‌గా విశాఖపట్నానికి 2 పార్లమెంట్ సీట్లు వస్తాయండి. విజయవాడకి అంటే 7కి విజయవాడకొచ్చే అవకాశం లేదు. విజయవాడ ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. దాని రూరల్‌లో మిగతా కాన్స్టిట్యున్సీ ఏమన్నా అంటే ఆహ్, మచిలీపట్నం టు విజయవాడకి నార్త్‌లో లేకపోయినా మన వెస్ట్ అంటే హైదరాబాద్ సైడు ఉన్న కాన్స్టిట్యున్సీ కూడా దాంట్లో కలిపున్నాయి. ఏదండి జగ్గాయపేట దూరంగా ఉన్న ఇయన్నీ కాన్స్టిట్యున్సీ. అందుకని ఆహ్, కృష్ణా జిల్లా ఉన్నదానికి ప్రస్తుతం ఉన్నదానికి అంటే ఉమ్మడి జిల్లాకి ఇంకో మూడో కాన్స్టిట్యున్సీ వస్తుందండి అక్కడ. కానీ విజయవాడ మాత్రం విజయవాడ టౌన్ కూడా 1 ఆర్ 2 అయ్యే అవకాశం లేదు. గుంటూరు కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంటుంది. ఎందుకంటే గుంటూరులో మిగతా ప్రాంతాలు హ్మ్. కలిసున్నాయి. అందుకని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మేజర్ ఇది ఉండదు. అర్బన్ కాన్స్టిట్యున్సీ కన్నా రూరల్ కాన్స్టిట్యున్సీ అమాల్గమేట్ చేసుకొని హ్మ్. దాన్ని పెంచుతారు. అంటే 38 స్థానాలు పెంచడంలో ఇప్పుడు జిల్లాలు కూడా ఇంతకుముందు చేసిన బైఫర్కేషన్ జిల్లాలు నేను ఇంతకుముందు చెప్పాను. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ప్రకారం జిల్లాలు చేయొద్దని నేను ఆల్రెడీ లిస్ట్ ఇచ్చి 2006లో చంద్రబాబు నాయుడు గారు చేసినారు పట్టించుకోలేదు. అప్పుడు ఘనత వహించిన ఎవరో అడ్వైజర్స్ ఉన్నట్టున్నారు. ఈ లిస్ట్ ఇచ్చి నేను పబ్లిక్‌గా సోషల్ మీడియాలో పెట్టాం. 20 ఇప్పుడు 23 జిల్లాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 13 ఉంది. 23 అయితే బావుంటుంది. ప్లస్ మన అల్లూరి సీతారామ జిల్లా, రాజు జిల్లా ఇయన్నీ ఉండాలని చెప్పి దానికి చిన్న తక్కువ పాపులేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ ఇప్పుడు పార్లమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు జిల్లాల విభజన ఏ విధంగా జరుగుతుంది మళ్ళా చెప్తున్నా ఒకసారి జిల్లా ఒక చేతిలో పెట్టి బిర్యానీ పెట్టి తీసేస్తే ఎట్టా ఉంటదని పూర్వం అనేవారు కదా! అవును. ఇప్పుడు జిల్లా కేంద్రం ఇచ్చి మార్చడం అనేది కష్టం గానీ, ఇప్పుడు ఆహ్, ముప్ ముపు ఇప్పుడు 25 35 జిల్లాలు అయింది ఇప్పుడు అయిందనుకోండి. 35 కాన్స్టిట్యూన్సీ అయిందనుకోండి. ఇప్పుడు దీనికి ఎట్లాగా? జిల్లాలు ఎప్పుడు ఇది కాన్స్టిట్యున్సీ ప్రాతిపదిక కాకూడదు. హేతుబద్ధంగా ఇప్పుడు జిల్లాలు అందుకనే మన జిల్లాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విధానం కూడా వద్దని చెప్పి ఆళ్ళ మిత్రులు చెప్పారు. మాలాంటి వాళ్ళు కూడా ఎవరైనా వారికి చెప్పగలిగే వాళ్ళకి చెప్పాం. ఎందుకొచ్చిన గొడవ అని. హ్మ్. సమాచారం ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. అంటే చలసాని గారు ఇప్పుడు అవన్నీ మనం నియోజకవర్గాలు కొత్తగా ఏమేమి యాడ్ అయ్యే అవకాశం ఉంది అని మీరు చెప్పారు. అంటే మళ్ళీ ఇప్పుడు వీటిల్లో రిజర్వేషన్‌లుంటాయి. ప్లస్ విమెన్ రిజర్వేషన్ కూడా ఉమెన్ ఉంది కదా! 33% ఉమెన్ రిజర్వేషన్ అండి. హ్మ్. దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ మహిళా రిజర్వేషన్ మహిళలు ఎక్కడ ఉన్నారో తెలుసా? అంటే మీరు ఏదైతే సంక్షోభంలో కొట్టుకుని లక్షలాది మంది కొట్టుకు చచ్చిపోయి దశాబ్దాలు వెస్ట్ బెంగాల్. రవాండా అంటే ప్రపంచంలో రవాండా అనే దేశంలో 62% మహిళలు ఉన్నారు. అలాగే మీరు ఫిన్లాండ్ అనేక దేశాలకు వెళ్ళండి 40, 50% తక్కువ లేరు. ఈవెన్ పాకిస్తాన్‌లో ఎక్కువ మంది ఉన్నారు. మన నేపాల్‌లో దాదాపు 30 అంటే 50 మందిని కలుపుతారు వాళ్ళు. 40% 30, 40% మంది పార్లమెంట్ మన మెంబర్లు దగ్గర ఉంటారు. వెస్ట్ బెంగాల్ ఇండియాలో ఎక్కువున్నారు. 13 అంటే లోక్‌సభ 13.6, హ్మ్. రాజ్యసభ 16% ఉంది. మన వెస్ట్ బెంగాల్ మాత్రం ఇండియాలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ వుమెన్ రిప్రజెంటేషన్ ఉన్న అసెంబ్లీ ఉంది. మమతా బెనర్జీ గారు రూల్ చేస్తున్న వెస్ట్ బెంగాల్. తర్వాత జార్ఖండ్ ఉన్నాయి. హ్మ్. మన సబ్జెక్ట్‌కొస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండర్ 8%. హ్మ్. అంటే వాళ్ళకి 14, 33 అయితే కొంత వాళ్ళు 4 రెట్లు 4.5 రెట్లు ఎక్కువ. అంటే మనం 50% సీట్లు పెరుగుతున్నాయి. దాంట్లో అకామిడేషన్ కాదు. 4 ఉన్న సభ్యుల కంటే 4.5 రెట్లు ఎక్కువొస్తారు. మొత్తం 263 సీట్లలో 33% ఏసుకోండి మీరు. ఓకే. ఇట్స్ నాట్ 73 మనం అసెంబ్లీ కళకళలాడుతూ ఉంటుందండి.